హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇండియన్ సోల్ అమెరికన్ స్ట్రీట్స్. ఈరోజైతే మనం సమ్మర్ కాబట్టి మంచిగా బీచ్కి వెళ్ళాలని అనుకున్నాము. బీచ్కి వెళ్ళే రూట్లో నాకైతే ఇల్లు చాలా ఇష్టము. మా ఇంటికి దగ్గరలోనే ఇల్లు చాలా, అన్ని ఇల్లులాగా కాకుండా యూనిక్గా రాయిలతో కట్టారు, అందుకే చూడడానికి కూడా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే వెళ్ళే రూట్లో మా ఇంటి దగ్గర సురేందర్ అన్న షాప్ అని ఉంటుంది. ఈ షాప్ని చూసిన ప్రతిసారి నాకైతే అదే గుర్తొస్తుంది. ఇక్కడ నుంచి అయితే ఆల్మోస్ట్ మేము ఒక 15 to 20 minutes వాక్ ఉంటుంది. 1 mile నుంచి 1.5 mile వరకు ఉంటుంది. సో పక్కనంతా చూసుకుంటా వెళ్దాము. వెళ్ళే రూట్లో కూడా ఇంకా ఒక 2-3 ఉన్నాయి చూపించాల్సినవి, అవి చూపిస్తాను. అవి కూడా ఓకే, స్టార్ట్ అవుదాం. ఇంకొకటి ఏంటంటే అక్కడ కార్లన్నీ ఆగి వెళ్తున్నాయి కదా, ఇక్కడ 4 roads ఉండే దగ్గర స్టాప్స్ అయినది. సో ఖచ్చితంగా 4 sides నుంచి వచ్చే వెహికల్స్ అక్కడ ఆగి అన్ని సైడ్లు చూసుకొని వెళ్ళాలా. ఇట్లాంటిది మన ఇండియాలో కూడా ప్రతి దగ్గర 4 streets ఉండే దగ్గర వస్తే యాక్సిడెంట్స్ అట్లాంటివి తక్కువ అవుతాయి అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుందో మీరు కూడా చెప్పండి. ఇప్పుడు రెడ్ కలర్ చూసాం కదా ఇంతకుముందు మనం. ఈ రెడ్ కలర్ చూసినప్పుడు నాకైతే నేను చిన్నప్పుడు నీడ్ ఫర్ స్పీడ్ మోస్ట్ వాంటెడ్ గేమ్ ఆడేవాడిని. ఆ గేమ్ చూసినట్టు ఆ గేమ్లో ఆడేటప్పుడు కనిపిస్తాయి ఇవి, అదే గుర్తొచ్చింది నాకు. ఈ ఏరియాలో ఇప్పుడు చూపించిన ఇల్లు ఉన్నాయి కదా, ఇవన్నీ ఇంతకుముందు లేవు నేను వచ్చినప్పుడు. ఇప్పుడు రీసెంట్గా కట్టారు ఈ ఇళ్ళన్నీ. ఇల్లు కూడా నాకు చాలా ఇష్టము. ఇంకా ముందుకెళ్తే నాకు చాలా అంటే చాలా ఇష్టమైన ఇల్లు అది. నా ఫేవరెట్ హౌస్ అసలు అది. జస్ట్ కొంచెం డిస్టెన్స్లో ఉంది అది చూపిస్తాను. అక్కడ ఏం తెలుసా, వాళ్ళు ఏం చేశారంటే గోడ కట్టకుండా, ప్రహరీ గోడ, మనకి ఇండియాలో ప్రహరీ గోడ ఉంటుంది కదా, అది కట్టకుండా చెట్లు నాటారు వాళ్ళు. అంటే లైక్ ఎట్లా అంటే ప్రహరీ గోడ ప్లేస్లో గోడలతో కాకుండా వరుసగా చెట్లు నాటుకుంటా వెళ్ళారనమాట. వచ్చేసాము. ఇదే నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ హౌస్ ఇది. ఈ ఏరియాలోకే నాకు చాలా అంటే చాలా నచ్చే ఇల్లు. ఈరోజు ఏంటో వీళ్ళకి బోటు కూడా ఉంది వీళ్ళకి, ఈరోజు ఏంటో కనపడట్లేదు. చూడండి చెట్లు ఎట్లా వరుసగా నాటుకుంటా వెళ్ళారో, చూడడానికి కూడా చాలా బాగుంది కదా. అందుకే నాకు చాలా ఇష్టం ఈ ఇల్లు. మీకు ఎంతమందికి నచ్చిందో, మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఎప్పుడన్నా ఆ ఇంట్లో వాళ్ళని అడిగి పర్సనల్గా మీకోసం వీడియో చేయడానికి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఇక్కడ చూడండి, మర్చిపోయే వాళ్ళకి వైట్ కలర్ దాని మీద, ఎవరన్నా సైకిల్స్లో వెళ్ళే వాళ్ళకి సైకిల్కి కూడా ట్రాక్ ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ నుంచి బీచ్ రోడ్ స్టార్ట్ అయినట్టు అనమాట. సో అందుకని అందరూ ఈవినింగ్ టైమ్స్లో అట్లప్పుడు సైకిల్స్లో తిరుగుతూ ఉంటారు. అందుకని ఈ సైకిల్స్ ట్రాక్ కూడా మనకి ఈ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా గేటు. ఈ గేట్ వచ్చేసి వెస్ట్ హెవెన్కి వాటర్ పొల్యూషన్ని కంట్రోల్ చేసేదన్నమాట ఇది. సో దీంట్లో ఏం జరగద్దు, ఏంది ప్రాసెస్ అని తెలియదు కానీ, సో ఇదన్నమాట వాటర్ కంట్రోల్ ప్లాంట్. చూస్తున్నాం కదా, వెస్ట్ హెవెన్ వాటర్ పొల్యూషన్ కంట్రోల్ ప్లాంట్ అని రాసింది. మనం నడిచి కాకుండా కారులో కానొచ్చుంటే, ఇదే కారు ఇప్పుడు మనం మునగాలనుకున్న బీచ్కి ఇక్కడ అందరూ కార్ పార్క్ చేసుకొని వెళ్ళాలన్నమాట. ఇక్కడ కార్ పార్క్ చేయాలంటే 1 hourకి $11 పే చేయాలి. సో అది ఎట్లా పే చేయాలంటే QR కోడ్స్ ఉంటాయి. ఆ QR కోడ్ని మన ఫోన్లో స్కాన్ చేస్తే మన కార్ నెంబర్ కొట్టి ఈ పార్కింగ్ లాట్ కంటూ ఒక నెంబర్ ఉంటుంది, అది కూడా ఇచ్చి మనం ఎంత టైం నుంచి ఎంత టైం వరకు చేయాలనుకుంటున్నాం పెడితే ప్రైస్ అదే చూపిస్తుంది. సో అది మనం పే చేసి మనం కార్ ఇక్కడ పార్క్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అక్కడ కనిపిస్తుంది కదా QR కోడ్, ఇదే ఆ QR కోడ్. దీన్ని స్కాన్ చేస్తే వస్తుంది. ఆ పైన ఉండే నెంబర్ ఈ పార్కింగ్ లాట్ నెంబర్ అనమాట. ఇది మనం వెళ్ళాల్సిన రూట్ ఈరోజు. సేమ్ ఇక్కడైతే మన ఊర్లో కాలువలు ఉంటాయి కదా, కాలువల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎట్లుంటుందో సేమ్ అట్లానే ఉంది ఇక్కడ. ఇంకా ముందుకు వెళ్తే ఇంకా ఏమేమి చూడాలో ఏమో. ఇప్పుడైతే ఫారెస్ట్లో వెళ్తున్నట్టు. ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం ఇంకా ఎట్లాగా ఉందో. ఇక్కడ ఏదో సైన్ ఉంది ఒకటి, సైన్ నో డాగ్స్ డ్యూరింగ్ బర్డ్ నెస్టింగ్ సీజన్. ఓకే, మనకు ఎట్లాగో డాగ్ లేదు కాబట్టి మనం వెళ్ళొచ్చు. వావ్, గ్రేట్. ఎంత మట్టిగా ఉంది. ఈ సైడ్ నుంచి వెళ్దాం. ఎట్లయినా మట్టిలో కాలు పెట్టాల్సి వచ్చేలాగా ఉంది, నీళ్ళల్లో నడవాల్సి వచ్చేలాగా ఉంది. ఎట్లాగో నీళ్ళల్లో మునగడానికి వెళ్తున్నాము, కానీ ఇది మరీ గలీజ్గా ఉంది. అటు సైడ్ కూడా ఉంది మనకి వెళ్ళడానికి, కాకపోతే అక్కడ కూడా వాటర్ ఉన్నాయి కాబట్టి ఇటు సైడ్ వెళ్దాము. ఒకవేళ ఇటు సైడ్ వెళ్ళలేకపోతే అటు సైడ్ వెళ్దాము. తప్పట్లేదు, వాటర్లో కాలు పెట్టాల్సిందే. ఇంకెప్పుడు
తర్వాత అయితే ఈరోజు మనం అమెరికాలో కనెక్టికట్ అనే స్టేట్లో వెస్ట్ హెవెన్ అనే ఊర్లో ఉన్నాము. ఇక్కడ బీచ్ చూసుకుంటే ఈరోజు వీక్ డే కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది. ఎవరు లేరు బీచ్లో కూడా, ఓన్లీ వన్ ఆర్ టూ మెంబర్స్ ఉన్నారు అంతే. సో మనకి హ్యాపీగా మునగొచ్చు ఈరోజు అయితే పోల్ కింద చేసుకొని వచ్చాను బీచ్లో మునగదాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లైట్ హౌస్ చాలా దగ్గర ఈ బీచ్కి, ఇది ఒక ఫేమస్ ప్లేస్ చూడడానికి. ఇంకొకటి ఏంటంటే ఇటు సైడ్ చూసుకుంటే ట్వీట్ ఎయిర్పోర్ట్, ఇది కూడా చాలా దగ్గర ఇటు సైడ్ వస్తుంది. ఇది బీచ్ కూడా చాలా నీట్గా ఉంది చూడడానికి. సో లెట్స్ ఎంజాయ్. 3 years తర్వాత బీచ్లో మునగడం. నేను స్టేజ్లో 3 years నుంచి ఉంటున్నాను. 3 years తర్వాత ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. ఒక వాటర్ అయితే చాలా తక్కువ మునగాలని లేదు నాకు. అయితే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఫస్ట్ అర్జెంటుగా. ఇన్ని రోజులు కనుక్కోలేదు బీచ్కి రావడం వల్ల. చూడండి పొట్ట, ఇది కనుక్కున్నాను ఈరోజు నా బాడీలో డిఫరెన్స్. ఎంత పొట్ట వచ్చింది. దీని ప్రత్యేకతలు ఏంటో చూద్దాము. అదిగాక ఈ బీచ్లో 3 years తర్వాత మొదలుతున్నాము. మనకి చెన్నై బీచ్ లాగా పెద్ద పెద్ద అలలు రావడం అట్లా కాదు. చెన్నైతో పోల్చుకుంటే మనకి అరేబియన్ సీ, గోవాలో ఉండే బీచ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అది కాకుండా దానికంటే ఇంకా ఫ్రెండ్లీగా ఉండే బీచ్ ఇది. నా బీచ్ నాకైతే చాలా నచ్చింది బీచ్. ఇక్కడ నాలుగే తగిన దీన్ని మా ఊర్లో కొండరాయి అని అంటారు. ఏదన్నా దంచుకోవడానికి పనికొస్తుంది ఇది మా ఊర్లో అయితే. మీ ఊర్లో ఏమంటారో దీన్ని మీకు తెలిస్తే కామెంట్ చేయండి. బీచ్ చూసుకుంటే మనకి ఎంత సేఫ్ అంటే ఈవెన్ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని కూడా ఆడిస్తారు. మనకి ఇండియాలో అయితే పెద్ద పెద్ద అలలు వస్తాయని భయంతో పిల్లల్ని అలౌ చేయరు పేరెంట్స్. ఇక్కడైతే అదేం లేదు, చాలా ఫ్రెండ్లీగా అలలు కూడా మీకు వీడియోలో చూసుకుంటే చాలా క్యాజువల్గా ఉన్నాయి. అంటే మీకు కనిపిస్తుందో లేదో, దూరంలో చూసుకుంటే నీకు అక్కడ ఒక రాయిలతో ఒకటి కట్టున్నారు. అది జస్ట్ అలల్ని ఎరాడికేట్ చేయడానికి అది. సో దానివల్ల ఏమన్నా మేబీ ఎంత స్లోగా ఉన్నాయేమో తెలియదు, కానీ చాలా సేఫ్ మునగడానికి ఈవెన్ పిల్లలకైనా ఎవరికైనా. ఇంకొకటి ఏమంటే ఈ బీచ్ మా ఇంటికి జస్ట్ 10 minutes వాకబుల్ డిస్టెన్స్. 3 years నుంచి ఉన్నా కూడా మళ్ళీ ఎందుకు చెప్తానంటే 3 years నుంచి ఉన్నా కూడా ఇప్పుడే వచ్చి మునగుతున్నాం మేము. 3 yearsలో ఎన్నిసార్లు వచ్చాను బీచ్కి, కానీ ఈరోజు ఫస్ట్ టైం బీచ్లో.
వెస్ట్ హెవెన్ బీచ్కి బాయ్. బాగా మునిగాము, చలి మామూలుగా లేదు. బయటకు వచ్చాక మునిగేటప్పుడు ఏం తెలియలేదు, కానీ ఇప్పుడు మాత్రం దోల తీరిపోతుంది. నుంచి కారు కూడా తేలేదు, ఎందుకంటే ఇందాక ఫస్ట్లో అక్కడ చూపించాను కదా, కార్కి $11 పే చేయాలి 1 అవర్కి. సో కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా వెళ్దామని చెప్పి కార్ తీసుకురాలేదు. సో ఇక్కడ నుంచి 10 minutes వాక్ చేసుకుంటూ వెళ్ళాలి ఇంటికి ఇప్పుడు. బాయ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.